శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ సాయంకాలం ఈ ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత మనం ముందుగానే నిర్ణయించుకున్నటువంటి రీతిలో కళ్యాణ కార్యక్రమము తదంతర్భాగంగా జరిగేటటువంటి సమారాధన, వీటి నిమిత్తం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రధానమైన హుండీ, దానితో పాటుగా ఇవాళ నాతో కొంతమంది చెప్పారు, మేము ఆ సాయిబాబా గారి గుడి దగ్గర ఉన్న హుండీలోనూ అక్కడ వేసేసామండి అని. ఏమి ఇబ్బంది లేదు, మీరు దాని గురించి బెంగపెట్టుకోకండి. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని హుండీలు కలిపి నా ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత ఆ అరుగు మీద పోస్తారు ధనాన్ని. గోపాలకృష్ణ గారు చాలా గొప్ప మాట ఒకటి అన్నారు పొద్దున్న నాతో. కోటేశ్వరరావు, ఆ ధనాన్ని లెక్క పెట్టేటప్పుడు దేవాలయం కాకుండా భక్తులలోంచి కొంతమంది చేస్తే వాళ్ళకి ఆ అదృష్టం కూడా దక్కుతుంది. కాబట్టి కొంతమందిని మీరు సభలో దానికి వినియోగిస్తే చక్కగా వాళ్ళ ఆ ధనాన్ని అంతటినీ లెక్క పెట్టి ఎంత వచ్చిందో ఆఖరణ చెప్తారు. విందాం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు రేపు సాయంకాలం అనౌన్స్ చేస్తాం విందురు కానీ. దానికోసం మళ్ళీ నేను మర్చిపోకుండా ఆ సబ్ ట్రెజరీ ఆఫీసర్ చేసి డబ్బు లెక్క పెట్టడంలో బాగా అనుభవం ఉన్నవారు కాబట్టి శంకరం గారు, గురుప్రసాద్ గారు, అవసరాల నరసింహారావు గారు, నాయకత్వం దొరగారు, సూర్యనారాయణమూర్తి గారు, రామారావు గారు, మీరు ఉండండి. మీరు ఉండి కొంచెం ఆ నోట్లు ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్, మూర్తి గారు మీరు కూడా ఉండండి. ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్ చేసి కౌంట్ చేసి వాళ్ళకి మన గోపాలకృష్ణ గారికి అప్పచెప్తారు గారు. ఇది ఉపన్యాసానంతరం జరుగుతుంది. ఇప్పుడు ప్రదోష వేళలో మనం శివనామాన్ని చదువుకుంటాం. గోపాలకృష్ణ గారితో ఒక మాట చెప్పండి, అన్ని హుండీలు కూడా అక్కడ పోయించేసే ఏర్పాటు చేయమని చెప్పండి. మూర్తి గారు మీరు చెప్పండి. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశ స్థితికంఠః శివాప్రియః
ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరశుహస్త మృగపాణిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామప్రియ సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండ పరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాద్ధర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. మళ్ళీ నాకు జ్ఞాపక శక్తి తక్కువ, మర్చిపోతానేమోనని ముందే చెప్తున్నాను. రేపు సాయంకాలం సుబ్రహ్మణ్య భుజంగాన్ని ఎలా చదవాలో నేర్పుతాను. రేపు వీలు వెంబడి ఒక 5 నిమిషాల ముందుగానే నేను వచ్చేసి సభా ప్రారంభం చేసేసి సుబ్రహ్మణ్య భుజంగం ఒక్కసారి మనందరం కలిసి చదువు. కాబట్టి మీకు పంచబడిన సుబ్రహ్మణ్య భుజంగం పుస్తకాలు రేపు తెచ్చుకోండి. ఎందుకంటే రేపు షష్ఠి తిథి ఉంటుంది. షష్ఠి తిథి ఉండగా సుబ్రహ్మణ్య భుజంగం ప్రదోష వేళలో చదువుకోవడం చాలా మంచిది. విశేషించి రేపు భృగువారం. ఇవాళ విఘ్నేశ్వరుడి బియ్యం మీదు కట్టాం స్వామి కళ్యాణానికి. ఇవాళ నుంచి రోజు షోడశోపచార పూజ జరుగుతోంది ఆ కళ్యాణమూర్తులకు. కనుక విశేషమైనటువంటి శక్తితో ఉన్న సమయం కాబట్టి రేపటి రోజు సాయంకాలం మనం సుబ్రహ్మణ్య భుజంగాన్ని అందరం కలిసి చదువుదాం. ఒక 5 నిమిషాల ముందే నేను సభకు వస్తాను, మీరు కూడా అలా రావడానికి ప్రయత్నం చేయండి. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి మన్మధుడు తన యొక్క బాణాల్ని ఎక్కుపెట్టి పరమశివుడి మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం దగ్గర నేను ఆఫ్ చేసి ఉన్నాను. అలా ఆఫ్ చేయడానికి ఒక్కటే కారణం, అదేదో టీవీలో సీరియల్లా సస్పెన్స్ దగ్గర ఆపాలని ఏం కాదు నా ప్రయత్నం. అది దాటిపోతే ఏం జరుగుతుందో పెద్ద తెలియని విషయం ఏం కాదు, మీ అందరికీ తెలుసు. రతీదేవి భర్త కోసం శోకిస్తుంది. పైగా మన్మథ మరణం దగ్గర రతీ శోకం దగ్గర పూర్తి చేయకూడదు. మంగళప్రదంగా ఉన్న ఘట్టం దగ్గర పూర్తి చేయాలి. మంగళంతో ప్రారంభించాలి, మధ్యలో మంగళం పెట్టాలి, చివర మంగళంతో పూర్తి చేయాలి. ఈ కారణం చేత నేను అక్కడ పూర్తి చేసేసాను. ఎంత చెప్పినా కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటారు. మనకి వాంగ్మయంలో మెరుపులు మిరిసినటువంటి స్త్రీలు ఉన్నారు. భార్య ఎప్పుడూ నా మాటే వినాలనేటటువంటి మంకుతనంతో ఉండకూడదు. నాతో ఒక స్నేహితుడు ఒక గొప్ప మాట అన్నాడు ఒకనొకప్పుడు. నేను
దుష్టమైనటువంటి విషయాల వైపుకి ఆకర్షితుడనయ్యేనట్టే బలహీనమైన మనస్సు నాకున్నా, కోటేశ్వరారు నేను దుష్టమైన అలవాట్ల వైపుకు వెళ్లకుండా ఉండడానికి నా అంత నేనుగా విధించుకున్న క్రమశిక్షణ ఒకటి ఉందండి అన్నాడు. ఏమిటి అన్నాను. నేను ఒక వ్రతం పెట్టుకున్నాను ఈశ్వరుడి దగ్గర. ఏమిటో తెలుసా నా వ్రతం? నేను ఏ డబ్బులు వచ్చినా అంటే ఆఫీసులో జీతం వచ్చినా బోనస్ వచ్చినా అలాంటివి వస్తే ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయి నా భార్యకి ఇచ్చేస్తాను. నేను ఒక 100 రూపాయలు తీసుకోవలసి వచ్చినా ఆ ఒక్క విషయంలో అబద్ధం చెప్పను అని ఈశ్వరుడి పాదములు పట్టి ప్రమాణం చేశాను. నేను దేనికి కావాలన్నా నా భార్యని అడిగి తీసుకుంటాను. ఒకవేళ నేను చెప్పకుండా తీసుకున్నా ఖర్చు చెప్తాను. పొద్దున 100 రూపాయలు తీసుకున్నాను. అది నన్ను ఏం చేసిందంటే, తనని అడగడం కోసమని దేనికని అడగను, అబద్ధం చెప్పను అని కదా ప్రమాణం చేసుకున్నాను. కాబట్టి నేను తనని దురలవాట్లకి డబ్బులు అడగలేను కనుక నా మనస్సును అలా నిలబెట్టి ఉంచగలిగానండి అన్నాడు. చూడండి, నాకు నిజంగా ఎంత సంతోషం కలిగిందో ఆ మాట విని. అతను తన భార్యని తన్ని తాను ఉద్ధరించుకోవడానికి మార్గంగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి అది. కొందరికి ఒక దురలవాటు ఉంటుంది. భార్య అంటే ఏదో ఒక బానిసలాగో లేకపోతే ఆవిడ నాకు సలహా చెప్పడం ఏమిటన్న ధోరణం ఉంటుంది. అది మంచి పద్ధతి కాదు. భార్యాభర్తలంటే ఒక బండికి 2 రథచక్రముల వంటి వారు. ఒక్కొక్కనాడు ఆవిడ మంచి మాట చెప్పచ్చు, ఒక్కొక్కనాడు ఈయనకి అంతకన్నా మంచి ఆలోచన కలగచ్చు. ఇద్దరు సమన్వయం చేసుకుని ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి తప్ప పట్టుదలలకి పంతాలకి పోయేటటువంటి వ్యవహారం దాంపత్యంలో ఉండకూడదు. చెప్పింది చాలా మాటలు రతీదేవి, నువ్వు ఈ పని చెయ్యకు, ప్రమాదంలో పడిపోతావు. పరమశివుడు ఎక్కడ, నువ్వెక్కడ, శక్తి సరిపోదు. అసలు ఆయన తల తీయకుండా ఉండడు. ఇలాంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే నా మాట విను, నువ్వు ఆయన జోలికి వెళ్ళకని చెప్పింది. ఆయన ఇంద్రుడి మాటకి గౌరవం ఇచ్చాడు. ఇంద్రుడి మాట గౌరవించకపోతే ఏమై ఉండేదండి? మహా అయితే ఆ పదవి పోయి ఉండేది. శంకరుడి అనుగ్రహాన్ని పొంది ఈ పదవి పోతే ఇంతకన్నా పెద్ద పదవి వచ్చి ఉండేది. కానీ ఇంద్రుడి మాటకి పెద్దపీట వేశాడు, భార్య మాటని పక్కకి తోశాడు. కర్మ అలా లాగేసింది. ఆయన వెళ్ళాడు, శంకరుడి మీద ఎక్కుపెట్టాడు. టంకారధ్వని నింగి నిండవెడవింటన్ పుష్ప బాణంబు నిశంకంబూని సురేంద్రుకిచ్చిన ప్రతిజ్ఞా సిద్ధిగా చేసి ప్రాగింకన్ విల్లగదీసి గౌరి శివునింకేలిప్తి పూజించుచో హుంకారించుచు ఈసువేశ మదనుండు జృంభ సంరంభుడై. పార్వతీదేవి తన యొక్క చేతులతో పుష్పార్చన శంకరునికి చేస్తున్నటువంటి వేళలో టంకారధ్వని చేస్తూ తన యొక్క వింటి నారిని బాగా చివి వరకు లాగి విడిచిపెట్టి ధ్వని చేసి పుష్పబాణాన్ని తొడిగి శంకరుడి మీద గురిపెట్టి బాణాన్ని వదిలేడు. ఆ బాణం వెళ్ళింది. ఎలా పడిందది? మదనుండేసిన బాణము హృదయంబున గాడిపార నీషుడు తన్నున్ బెదరించ ఎవ్వడక్కడ మదచిత్తుడు ఘోర కర్మ మానసుడనుచున్ ఏసియుడంతయుధనియక భాసిలి వెండియును పుష్ప బాణము నారింబోసిన మానవ సంభవు ఈషుడుగను విచ్చి చూచ ఎవ్వడొయనచున్. ఆ బాణం వెళ్ళి ఆయన గుండెల మీద తగిలింది. ఆ బాణం కనపడదు. ఆయన యందు వికారం కలిగింది. ఎప్పుడైతే వికారం కలిగిందో, ఒక్కసారి మనస్సు మారిందో, ఆయన వెంటనే ఎవడో నా పట్ల వ్యగ్రతతో ప్రవర్తించాడు, నా మీద బాణం వేశాడు. అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, ఆయన ఆ బాణమునకు వశుడు కాలేదు. బాణము వేయబడిందన్న విషయాన్ని ఆయన గుర్తించాడంతే. అంతే తప్ప ఆయన కామమునకు వశుడైపోయాడు అనుకోండి, పార్వతీదేవి వంక ఆయన చూపులో మార్పు వచ్చేసింది అనుకోండి, ఆయన బాహ్యమునందు కూస్తున్నటువంటి కోయిలల యొక్క పాటల వలన కానీ లేదా వసంత ఋతువు అకాలముగా వచ్చినప్పుడు ఏర్పడినటువంటి శోభయందు కానీ మనస్సు మగ్నమైతే ఆయన కాముని యొక్క బాణములకు వశుడయ్యాడు అని మీరు చెప్పవచ్చు. ఆయన దేనిని గమనించాడు? నా మీద ఎవరో బాణము వేశాడు అన్న విషయాన్ని తెలుసుకోవడంలో బహిర్ముఖత పొందాడు. ఈ మార్పు గమనించాడు ఆయన. నాకు బాణం తగిలిందన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు.
ఎవడురా నా మీద బాణము వేసినవాడు అని చూశాడు. అది కూడా ఆయనకు అర్థమైంది, వేయబడినది పుష్పబాణము కాబట్టి ఖచ్చితంగా ఇది మన్మధుడు చేసిన పని. ఆయన ఒక్కసారి చుట్టూ పరికించి చూశారు. చూసేటప్పటికే ఒక పొద దగ్గర బాణం వేసి 5 బాణాలు కదండి వేయాలైన, 2వ బాణాన్ని సంధించడం కోసమని సిద్ధపడుతున్నాడు. ఆ మన్మధుడి వంక చూశాడు. ఎప్పుడైతే ఆయన ఆ మన్మధుణ్ణి చూశారో చేయరాని పని చేశాడు. ఎవరి వలన తాను లోకములను సృజించగలిగినటువంటి అధికారమునకు తోడ్పడడానికి హేతువయ్యాడో అటువంటి వాడు ఇవాళ తన శక్తిని ఈశ్వరుడి మీద చూపించే ప్రయత్నం చేశాడు. ఇది యజమాని వేసినటువంటి ఆహారము చేత బలిసిన కుక్క యజమానిని కరిచినట్టుంటుంది. ఇప్పుడు శంకరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబున్ దిగులు దిగు దిగులు దిగులు దిగులన ఎగిమరుపై చిచ్చు కన్ను దేవుడు ఇచ్చెన్. ఆయన ఆ జ్ఞాననేత్రాన్ని అలా మంద్రంగా రెప్ప విప్పేసరికి భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్, భుగభుగమంటూ మంటలు అందులోంచి పైకొచ్చేటప్పటికీ సమస్త బ్రహ్మాండములు వేడిక్కి. ఆ అగ్నిహోత్రము తిన్నగా మన్మధుడి దగ్గరికి ప్రయాణం చేస్తోంది, దూరంగా ఉన్నవాడి దగ్గరికి. ఎప్పుడైతే అటువంటి చిచ్చు 3వ కంటిలోంచి బయలుదేరిందో ఆ మన్మధుడు నిశ్చేష్టితుడైపోయి ఏమి చెయ్యాలో అర్థం కాక అలా నిలబడిపోయి ఉండిపోయాడు. ఇంకొక బాణప్రయోగం చెయ్యలేదు. కానీ ఆయన విడిచిపెట్టినటువంటి ఆ అగ్నిహోత్రం ఆయన మీదకు వచ్చేసింది. వచ్చేసి శివుని నుదిటి కంటి చిచ్చుచే సుడివడి పంచవింటి జోదు భస్మమయ్యే. ఆ అగ్నిహోత్రం దగ్గరకు వచ్చేటప్పటికే ఆ మన్మధుడి మించి ప్రయాణం చేసింది. చెయ్యగానే అక్కడ ఉన్నటువంటి మన్మధుడు భస్మరాశి అయి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఇప్పుడు రతీదేవి మన్మధుడు ఇటువంటి పని చేస్తాడేమోనని దగ్గరే ఉన్నది. మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యం ఒకటి దాగి ఉంది. 3వ కంటి మంట చేత కాల్చడం అంటే అది పాలనేత్రము జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని కాముడు ఉండడానికి వీలు కాదు. కాముడున్న చోట సోముడుండడు, సోముడున్న చోట కాముడు ఉండడు. ధర్మబద్ధమైన కామాన్ని పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఆ అగ్నిహోత్రపు జ్ఞానాగ్నిహోత్రం ఎప్పుడైతే వచ్చిందో కాముడన్నవాడు ఉండడానికి వీల్లేదు, భస్మరాశి అయిపోయాడు. మరి రతీదేవిని రాసకార్యం మీద వెళ్ళేటప్పుడు రావద్దని చెప్పాడు కదా, రతీదేవి అక్కడ ఎలా ఉంది? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శాస్త్రంలో మన్మధుడు రతి అనేటటువంటి దాని వెనకాతల ఒక తత్వం ప్రతిపాదన చేయబడుతుంది. మన్మధుడంటే ఏమిటో తెలుసా అండి? మనస్సుని మదనం చేసేవాడు. అంటే ఒక కోర్కె వైపుకి మనస్సు తిరగడం. అది అన్ని వేళలా తుచ్చమైనటువంటి శారీరక కామమే అయ్యుండక్కర్లేదు. ఏదో ఒక కోరిక, ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో అని ఒక కోరిక బయలుదేరిందనుకోండి, ఈ కోరికే మనస్సు మధిస్తుంది లోపల, అది శాంతిని ఉండనివ్వదు. ఏం చేస్తున్నా అబ్బా ఆ కోరిక తీరితే బాగున్నా, కోరిక తీరితే బాగున్నా, కోరిక తీరితే బాగుండని దాని యందు వ్యగ్రత ఉంటుంది. ఇప్పుడు ఈ కోరిక తీరింది అనుకోండి, మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ కోరిక తీరడం అంటే నాకు ఎప్పటి నుంచో పుట్టతేనే ఒక చెంచాడు తాగాలని కోరిక. ఒక ఉదాహరణకి ఎవరో కోటేశ్వరరావు పుట్టతేనె పట్టుకొచ్చామండి అన్నారు. అబ్బబ్బబ్బా పుట్టతేనా, అదొక్క చెంచాడు తాగాలని కోరికండి అన్నాను. ఆ చెయ్యి పట్టండి వేస్తా ఉన్నారు. చెయ్యి ఇలా అరచెయ్యి చాపాను. వాళ్ళు సీసా మూత తీసి చెంచాతో తేనె తీసి ఇలా పట్టుకుని నా వంక చూశారు. నేను వాళ్ళ వంక తేనె వంక చూశాను. నాకు ఆ అనుభవం కలుగుతుందా? తేనె తాగిన అనుభవం. తేనె తాగాలన్న కోరిక ఉంది, అది మన్మధుడు. చేతిలో వేశారు, నా శరీరం మీద పడింది కదా, ఇప్పుడు తేనె నాది, చేతిలో పడింది కాబట్టి. ఇప్పుడు ఈ నా కోరిక తీరిపోయిందా? తీరదు. ఇప్పుడు ఈ తేనె నాలుక మీద వేసుకున్నాను, నా కోరిక తీరిపోతుందా? తీరదు. నాలుక మీద ఉన్నటువంటి రసాంకురములు తేనె యొక్క రుచిని గ్రహించాలి. గ్రహించి పుట్ట తేనె ఇలా ఉంటుంది, లేదా తేనె పట్టు తేనె ఇలా ఉంటుంది, ఏ మాట చెప్పినా ఒకటే అని మీ మనస్సుకి భావనని అందజేయాలి.
ఇప్పుడు ఈ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము అనుభవమును పట్టుకునేది కాబట్టి దీన్ని వాసనగా మారుస్తుంది. అంటే ఇది ఒక ఎంటీ క్యాసెట్ని తీసుకెళ్లి మీరు రికార్డింగ్ చేస్తే ఆ క్యాసెట్ మీద రికార్డింగ్ ఎలా అవుతుందో అలా మనస్సు ఏం చేస్తుందంటే మీరు ఈ తేనె తాగినప్పుడు కలిగినటువంటి అనుభూతిని లోపల పట్టుకుంటుంది. అబ్బా తీయ తీయగా పుల్ల పుల్లగా ఎంత బాగుందో అంటుంది. ఆ తీయ తీయగా పుల్ల పుల్లగా తేనె ఎలా ఉంటుందో ఒక క్షణం క్రితం మీకు తెలియదు, ఇప్పుడు మీకు అనుభవంలోకి వచ్చింది. అది మళ్ళీ తేనె తాగాలనేటటువంటి వాసనగా మారిపోతుంది. ఇప్పుడు ఈ అనుభవం ఉందే, మీరు తేనె తాగినప్పుడు మీరు పొందినటువంటి అనుభూతి, ఇది ఎవరికి తెలుసండి? ఎవ్వరికీ తెలియదు. ఎన్ని మాటలతో చెప్పినా తేనె తాగినప్పుడు మీరు పొందిన అనుభూతి మీకొక్కరికే తెలుసు. కాబట్టి మన్మధుడంటే కోరిక, రతి అంటే అనుభూతి, ఈ రెండు కలిసి ఉంటాయి. రతీదేవి దూరంగా ఉంది, మన్మధుడు ఒకడే పని చేశాడంటే అర్థం ఏమిటంటే ఆ అనుభూతిలోకి రాలేదు. అనుభూతిలోకి వచ్చేసిందంటే మన్మధుడు రతీదేవి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేసినట్టు లెక్క. అందుకని రతీ మన్మధుడిని విడదీసి చూపించడం కుదరదు. నిన్నటి రోజున ఇంద్రుడు చెప్పాలి కాబట్టి మన్మధుడు వెళ్ళాడు. ఇవాళ అనుభవం పూర్తయిపోయింది కాబట్టి రతీదేవి అక్కడ ఉండాలి. అది మీకు ధనాత్మకంగా అవ్వచ్చు, రుణాత్మకంగా అవ్వచ్చు. ఒక్కొక్క కోరిక తీర్చుకున్నాడు అనుకోండి, అది ఉపయుక్తం కావచ్చు. ఒక్కొక్క కోరిక పని తీర్చుకోకూడని చెడు కోరిక తీర్చుకున్నాడు అనుకోండి, అది దుష్ఫలితాన్ని ఇవ్వవచ్చు. అది ఏ రకంగానైనా అనుభూతిని ఇచ్చేసింది. కాబట్టి ఇప్పుడు రతీదేవి అనుభూతి స్వరూపం, కాబట్టి బాహ్యమునందు కథాస్వరూపం. కాబట్టి ఇప్పుడు రతీదేవి అంటుంది, తల్లి తండ్రియు దాతయున్ గురుడును దైవంబు నా ప్రాణమున్ ఉల్లంబందున నీవెకాతలచినే నొప్పారగా నీయడన్ చల్లంబో నిన్ను నమ్మియుండగనువే శ్రీకంఠుపై వచ్చిని పొల్లయిపోవుటనే నిరుంగదునే నీ పుణ్యంబులిట్లయ్యనే అంటుంది. ఇదండి, ఈ పద్యం వింటే నాకు ఒక విషయం స్ఫురణకు వస్తుంది. కన్యాదానం చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేదా, మంత్రాలు అర్థం ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, మనకి తెలియదు కాబట్టి గొడవ వదిలిపోతుంది. కానీ కన్యాదానం చేసేటటువంటి ఆడపిల్ల తండ్రి అంత తేలిగ్గా ఆడపిల్లనేమి ఇవ్వడు. స్నాతకోత్సవంలో గురువుతో కొన్ని మాటలు చెప్పిస్తారు అబ్బాయికి. వాడవన్నీ విని అంటేనే అగ్నిసాక్షిగా పిల్లనిస్తాడు. అందులో కొన్ని నియమాలు ఉంటాయి. ఎప్పుడూ నేను దిగంబరంగా స్నానం చెయ్యను, రాత్రివేళ నగ్నంగా నేను పడుకోను, చెట్టు యొక్క పై కొమ్మపైకి నేను ఎక్కను, ఉద్ధతితో నాకన్నా బలవంతుడైన వాడి మీదకి నేను యుద్ధానికి వెళ్ళను, ఈ ప్రతిజ్ఞలన్నీ చేస్తే ఇప్పుడు నీకు పిల్లనిస్తా ఉంటాడు. ఇందులో తనకన్నా బలవంతుడైన వాడి మీదకి యుద్ధానికి వెడితే ప్రమాదం ఎవరికి వచ్చింది? స్నాతకంలో తండ్రి చెప్పినా, గురువు చెప్పినా, మామగారు ఇది ఒప్పుకుని పిల్లనిచ్చినా, ఇప్పుడు ఈ ప్రతిజ్ఞాభంగం చేసి అర్ధాయుష్కుడు భర్త అయితే ఈ భారం మొయ్యవలసింది ఎవరు? భార్య. భార్య ఆయన్ని ఎలా చేపట్టినప్పుడు ఆయన ధర్మపత్నిగా స్వీకరించాడు, ఈవిడ అలా స్వీకరించాడు భర్తని. ఆయనే గురువు. అందుకే యోమే భర్త సమయ గురువు అంటుంది సీతమ్మ తల్లి సుందరకాండలో. భార్యకి భర్త గురువు. భర్త ఏదైనా ఉపదేశాన్ని పొందారనుకోండి, మళ్ళీ భార్యకి ఉపదేశం చేయవలసి వస్తే గురువుగారు ఉపదేశం చేయక్కర్లేదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉపదేశానికి వచ్చారనుకోండి, మంత్రోపదేశం చెయ్యండి అని, గురువు భర్తకొక్కడికి ఉపదేశం చేస్తే చాలు. భర్త భార్యకి ఉపదేశం చేస్తాడు. ఎందుకంటే సహజంగా తాళి కట్టగానే భర్త భార్యకి గురువు. అందుచేతనే భర్త శుశ్రూష అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేస్తుంది, గురు శుశ్రూషతో సమానమైపోతుంది. భర్త కరచరణాదులతో కదలాడుతున్నటువంటి దైవం భర్త. తల్లి, భర్త, తండ్రి. భర్తకి లేని స్థానం లేదు, అన్నీ ఆయనే. కాబట్టి నేను నీ యందు ఇన్ని భావనలతో ఉన్నాను. ఇప్పుడు ఈ పై స్థానాల్లో ఏదైనా ఒక స్థానం వెళ్ళిపోతే నీ వల్ల భర్తీ అయిపోతుంది నాకు. ఇది ఆడది కోరుకునే సౌభాగ్యం వెనక రహస్యం. తన కన్న తండ్రి వెళ్ళిపోనివ్వండి, తన భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. తన కన్న తల్లి వెళ్ళిపోనివ్వండి, భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. అన్నదమ్ములకి ప్రమాదం రానివ్వండి, భర్త ఒడిలో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. ఆ భర్తయే వెళ్ళిపోతే
ఎవరి ఊళ్ళో పడుకుని ఏడ్చినా ఇంకా ఆ స్థానం పూర్తవదు. కాబట్టి ఎంత గొప్పగా మాట్లాడుతోందో చూడండి రతీదేవి. దీనికండి కదిలాడు పరమశివుడు, దీనికి కదిలింది పార్వతీదేవి. ఈ ధర్మానికి కదిలారు. ఏడవడం ఎలాగో కూడా నేర్పించారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంటాయి అసలు ఆ పద్యాలు. కాబట్టి నువ్వు తల్లి తండ్రియు దాతయుం గురుడు దైవంబు నా ప్రాణమున్ ఉల్లంబందున నీవెదాదలచి నేనొప్పారగానియ్యడన్ చెల్లంబోని నమ్మియుండగనువే శ్రీకంఠుపై వచ్చి. నేనిలా నమ్మి ఉండగా నువ్వంత బలవంతుడైన శ్రీకంఠుడి మీదకి వెళ్ళొచ్చా? హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడే, నీకు గురి చూసే ముందు ఆ కంఠం కనపడలా? ఆ కంఠం కిందే కదా గుండెలున్నాయి. నువ్వు బాణం వేసినప్పుడు నువ్వు ఎక్కువ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఆ కంఠం కనపడాలి. ఇన్ని లోకములు చెయ్యలేని పనిని హాలాహలాన్ని తను తాగి కంఠంలో పెట్టుకున్నాడే. జీర్ణం కూడా చేసుకోలేదు. కింద లోకాలున్నాయని కింద కొదల్లేదు, పై లోకాలున్నాయని పై కొదల్లేదు. నీలగ్రీవుడై ఇక్కడ పెట్టుకుని ఉన్నాడే. ఆ కంఠం చూసినప్పుడైనా నేను ఈ బాణం వేయకూడదన్న ఆలోచన నీకు రావాలి. తెంపరితనంతో వేసేసావు ఇంద్రుడి మాటకి. కానీ వెనక నేనేమైపోయాను? ఎంత గొప్పగా ఏడుస్తోందో చూడండి ఆవిడ. భర్త పొరపాటుకి చింతిస్తోంది ఆవిడ. కాబట్టి వే శ్రీకంఠుపై వచ్చి నీ పుల్లైపోవుటనే నిరుంగుదునునే ఈ పుణ్యంబులెట్లయ్యనే. ఆఖరికి నువ్వు చేసిన పుణ్యం నేను చేసిన పుణ్యం ఏమైపోయిందయా? అడ్డుపడలేదా? అడ్డుపడి మంచి ఆలోచనగా మారి ఈ ప్రమాదం వైపుకి వెళ్లకుండా నిన్ను తప్పించి నన్ను రక్షించలేదా? ఆవిడంటుంది, తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచునా ఉల్లమునందునే తలతు ఓ సురగేహినులార మీరు నా తల్లులు నేను కూతురను ధర్మపు నోముల దాన కానమీ అల్లునిమిచ్చి నన్మరల 5వ చేయరెమికు మృక్కెదన్. ఇదండి ఎంత గొప్ప మాట అండి. స్త్రీ నోములు చేస్తుంది, పెళ్ళవక ముందు నోములు చేస్తుంది, పెళ్ళయ్యాక నోములు చేస్తుంది. సనాతన ధర్మంలో ఆడదానికున్న గౌరవం ఎవరికి ఉందండి నిజంగా? పెళ్లికి ముందు నోములన్నీ దేని కొరకు? మంచి భర్త రావాలని, అంతే. ఆ నోములన్నిటికీ ఫలితం అంతే. అందుకే మొన్న కనుమ పండుగ నాడు మేము అరుణాచలంలో ఆది అన్నామలై గుడిలోంచి బయటికి వస్తుంటే తమిళనాట మనకే ఉన్న ఈ సంప్రదాయాలు మంట కలిపేశాం మనం అన్ని. వాళ్ళు ఇంటి ముందు చక్కగా గొబ్బిళ్ళు పెట్టిన ఇళ్ళెన్ని ఉన్నాయండి వాళ్ళ ఆంధ్రదేశంలో. గొబ్బిళ్ళు పెట్టి దాని మీద గుమ్మడి పూలు అలంకారం చేశారు. ఏమ్మా అబద్ధం చెప్పానా? కాదు కదా. గుమ్మడి పూలు పెట్టి అలంకారం చేసి రంగులతో ముగ్గులు వేస్తే చక్కగా వాళ్ళని గొబ్బి పాటలు పాడారు మాతో వచ్చిన వాళ్ళు. ఆ గొబ్బి పాటలు పాడుతుంటే, అందుకే గొబ్బి పాటలలో కూడా అదే అడిగారండి మన వాళ్ళు. ఏదో మందార పువ్వంటి మొగుణ్ణియ్యవే అని పాట పాడారు వాళ్ళు ఆ రోజున. మేము కన్నెపిల్లలందరినీ ఆ రోజున గొబ్బిళ్ళకి ప్రదక్షిణం చేయించి వాటికి నమస్కారం పెట్టించాం. ఏమో వీళ్ళందరికీ మంచి భర్త వస్తే చాలు. ఇటు ఆది అన్నామలై వెనక అరుణాచలం మధ్యలో ఉన్న గొబ్బిళ్ళు చాలు. తెలిసో తెలియకో వాళ్ళు తిరిగి పాడుకున్నది వాళ్ళ జీవితాలని రక్షిస్తే వాళ్ళు మనతో కలిసి వచ్చినందుకు మనం వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళం అవుతామని అక్కడ వాళ్ళతో ఆడించాం. కనుక చూడండి ఆవిడ ఒక మాట అంటోంది, తల్లులు పుణ్యగేహినులు. ఎవరెవరు సువాసినులు ఉన్నారో వాళ్ళందరూ మా అమ్మలు. అమ్మ 5వ ఉండి కూతురు 5వ పోగొట్టుకుంటే ఆ తల్లి భరించలేదు కదా. కాబట్టి తల్లులు పుణ్యగేహినులు తండ్రుల పుణ్యజనంబులంచు. తండ్రులందరూ పుణ్యజనం నా తండ్రులు అని నేను నమ్మి ఉన్నదాన్ని. నా ఉల్లమునందు నేతలతో సురగేహినులార మీరు నా తల్లులు నేను కూతురను ధర్మపు నోముల దానా. నోము నోస్తే ఒక రహస్యం ఉందండి. పెళ్లికి ముందు నోము నోస్తే తప్పకుండా తండ్రి గారికి తల్లి గారికి నమస్కరించి నోము నొయ్యాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిది అధికారం. పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు వాళ్ళు అనుమతిస్తారు, అమ్మా చేసుకో, నీకు మంచి భర్త రావాలి, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని ఆయన ఆశీర్వచనం చేస్తాడు. పెళ్ళి అయిన తర్వాత నోము నోస్తే ఈయన మొహం ఈయనకేం తెలిసి ఈయనకేం తెలియదని అనకూడదు. ఆయనకి నమస్కారం చేసి నోము చేయడానికి పీటల మీద కూర్చోవాలి. భర్తకి నమస్కారం చెయ్యకుండా నోచిన నోము బూడిదలో పోసిన పన్నీరు. ఎందుకని దేనికి నోస్తారు నోము? పెళ్ళయ్యాక. ఎంత దుర్మార్గుడు భర్త అయినా
ఆయన 10 కాలాలు బతికుండాలని నోస్తారు. అటువంటిది మంచి భర్త అయితే ఆ నోము ఫలితం అదైతే ఆయనకి నమస్కారం చేయకుండా పీటల మీద కూర్చుంటే దానికి అర్థమే ఉందండి. ఇంకా పుణ్యపు నోముల దాన, పెళ్లికి ముందు అలా నోచాను, పెళ్లి తర్వాత అలా నోచాను, మరి నా బతుకిందికి ఇలా అయింది. కాబట్టి నన్మరలన 5వచే ఎరెమికు మ్రొక్కెదన్, నాకేమీ అక్కర్లేదు ఈ ప్రపంచంలో, నాకు మళ్ళీ 5వ ఇప్పించరా, మీ అందరూ అడగరా పరమేశ్వరుణ్ణి, మళ్ళీ నా భర్తని బతికించరా, నాకు 5వ ఇప్పించరా. ఒక స్త్రీ 5వ గురించి ఈ దేశంలో ఎంత గొప్పగా భావన చేస్తుందో నిజంగా రతీ పరితాపంలో ఉంటుందండి. ఇన్ని పద్యాలు రచించారు మహానుభావుడు పోతన గారి, ఘంటమే ఘంట. నిజంగా కాయలు కాచిపోయిన విలేర చేతులు వ్రత ఘంట పున్రపిడి చేతనో కరకు నాగలి పట్టి సెజ్జమున్ చెయుట చేతనో కవి కృషి వలాని వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలేదివౌ కసుల్ అంటారు మహానుభావుడు కరుణశ్రీ గారు. ఆవిడంటుంది, ఏ వలరాజు భార్యను ఉపేంద్రుని కోడల శంభుచేతనాదేవర కోలిపోయికడు దీనత నొందుచునున్నదాన జుండోవన వీధినున్న కచరోత్తములార దిగీంద్రులార రెండో వనవాసులార వినరో మునులార అనాథవాక్యముల్. ఎంత గొప్ప మాట అండి. ఆవిడంటోంది, నేనెవరినో తెలుసా, ఏ వలరాజు భార్యను, మన్మధుడి యొక్క భార్యని, ఉపేంద్రుని కోడలా. ఉపేంద్రుడంటే సాక్షాత్తుగా ఇంద్రుడికి తమ్ముడైన వాడు వామనమూర్తి. వామనమూర్తి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క కోడల్ని, సకల చరాచరాత్మకమైన ప్రపంచానికి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడైన మన్మధుడికి భార్యని. అటువంటి నేను ఇవాళ శుంభుడి యొక్క కంటి మంట చేత కాలిపోయిన భర్త ఉండడం వల్ల, ఆ భర్త శరీరాన్ని వదలడం వల్ల ఇవాళ నేను 5వ పోగొట్టుకున్నాను. కాబట్టి పుణ్యపు మూటలున్న వాళ్ళలారా, 5వ నిలబెట్టుకున్న వాళ్ళలారా, 5వ ఉన్న వాళ్ళలారా, వచ్చిన 5వ నాకు ఇప్పించరా, మీరు ప్రార్థన చెయ్యరా. ఈ రహస్యం ఏమిటో తెలుసా అండి? కన్యాదానం చేసే ముందు మంగళసూత్రం, కన్యాదానం చేశాక మంగళసూత్రం కడతారు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు మిగిలినవన్నీ తయారు చేసిన అలా పెట్టేస్తారు, జీలకర్ర బెల్లం. ఒక్క మంగళసూత్రం మాత్రం తీసుకొచ్చి మంగళసూత్రానికి సర్వమంగళాదేవతని ఆవాహన చేసి, రేపు పార్వతీ కళ్యాణమైనా అంతే, కొబ్బరి బొండం మీద ఆ మంగళసూత్రాన్ని పెట్టి సర్వమంగళాదేవతకి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి కట్టరు. దీన్ని పట్టుకుని ఒక ముత్తైదువ, ముత్తైదువుల సభలో ఎవరున్నారో చూస్తుంది, వెళ్ళి వాళ్ళందరి కంఠంలో పెడుతుంది. వాళ్ళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రములకు శాశ్వతత్వము దేనివల్ల కలిగిందంటే, వాళ్ళు తమ మెడలో ఉన్న సర్వమంగళాదేవతకి ప్రతిరోజు నమస్కారం చేస్తున్నారు. అందుకే ఆడది నిద్ర లేవగానే భర్త పాదాలకు కూడా నమస్కారం చేయదు, ముందు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది. ఆ సర్వమంగళాదేవత అనుగ్రహం మా అమ్మాయి మెడలో కట్టబోయే మంగళసూత్రంలో కూడా ప్రసరించి, నీలాగే ఆమె కూడా సువాసినిగా ఉండాలని కోరుకుంటాడు తండ్రి తల్లి. కాబట్టి మీరందరూ వచ్చి నా సౌమాంగల్యాన్ని నిలబెట్టండి అని అడుగుతోంది. 5వ పసుపు కుంకుమల చేత కదండి. అందుకే పసుపు కుంకాలకి అంత శక్తి. అందుకే రేపు శనివారం నాడు ఉదయం అమ్మవారిని పెళ్లి కూతుర్ని చెయ్యగానే ఒక మహాతల్లి, చాలా సాత్వికమైనటువంటి తల్లి, గొప్ప భక్తి కలిగిన తల్లి, అటువంటి తల్లి కైలాస గౌరి నోము చేస్తారు. చేసి ఇక్కడికి వచ్చిన సువాసినులందరికీ కూడా అమ్మవారి కళ్యాణంలో పసుపు కొమ్ములు దంపించి ఆ పసుపు కుంకాల్ని ప్రసాదంగా ఇప్పించి పంపిస్తాం. మీ అందరూ పసుపు కుంకాలతో ఉండి సంతోషంగా ఉండాలని అమ్మవారిని